తెలంగాణలో ప్రతిష్టాత్మకం సమగ్ర కుటుంబ సర్వే. బీసీలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి పొన్నం. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం. కాంగ్రెస్ సర్వేతో భయపడిపోతున్న బీఆర్ఎస్ బీజేపీ. బీసీలు కాంగ్రెస్ కు దగ్గరవుతారనే టెన్షన్ లో ప్రతిపక్షాలు. ప్రజలు స్వచ్ఛందంగా మీ యొక్క సమాచార సేకరణకు వచ్చే అధికారిని ఇంటికి పిలుచుకొని ఈ సమాచారాన్ని ఇచ్చి మరి రేపు భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలని సందర్భంగా కోరుతాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 1,17,44,000 ఇళ్లు ఉన్నాయి. సర్వే కోసం 87,900 ఎన్యూమరేటర్లు పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉంటే 19,000 మంది ఎన్యూమరేటర్లు నియమించింది. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్తులో న్యాయం జరిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కొందరు ఈ సర్వేను రాజకీయం చేయడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో సర్వే సక్సెస్ అయింది. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేసింది. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు కానీ జిరాక్సులు కానీ తీసుకోకుండా సర్వే పూర్తి చేశారు. ఈ పెద్ద కార్యక్రమం దేశానికి రోల్ మోడల్. తెలంగాణలో ప్రతి పౌరుడు ఎవరైనా ఇబ్బంది ఉంటే ఇంటర్నల్ గా మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడైనా విదేశంగా వ్యవహారాలు వస్తాయి. మన దేశంలో అంతర్గతంగా రాజకీయంగా అందరం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. కానీ బయట దేశం వస్తే మనం అంతే ఏ విధంగా ఐక్యంగా ఉంటామో ఈ రోజు కూడా ఇంటర్నల్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటే రాజకీయంగా డెఫినెట్లీ మనం ఆర్గ్యుమెంట్ చేసుకుందాం, విమర్శించుకుందాం. కానీ ఇది ఒక పెద్ద సామాజికమైనటువంటి కార్యక్రమం. ఈ రోజు ఇంత పెద్ద చర్య జరుగుతున్నప్పుడు, ఇటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు దీనికి అడ్డొస్తే ఆ బలహీన వర్గాల స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆగ్రహానికి కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే దయచేసి ఎవరు కూడా అటువంటి ఆలోచన కూడా తలంపు కూడా తెచ్చుకోవద్దని సందర్భంగా మరీ కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం జనాభా ఎంత, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, విద్యా రాజకీయాల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఎలా ఉంది, భవిష్యత్తులో అందించాల్సిన సాయం ఏంటి, రాజకీయాల్లో ఏ వర్గానికి అన్యాయం జరుగుతోంది వంటి అంశాలను సమగ్రంగా కులాల వారీగా సర్వే చేపట్టింది తెలంగాణ సర్కార్. గత ప్రభుత్వాలు కులగణనను పట్టించుకోకపోవడంతో బీసీలకు అన్నింట్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి సమగ్ర కుటుంబ సర్వేకు పట్టం కట్టడంతో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ద్వారా ఏ సామాజిక వర్గం జనాభా ఎంతుంది, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరగలేదు. దగాపడ్డ వర్గాలకు కాంగ్రెస్ హయాంలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో బీఆర్ఎస్ బీజేపీలకు భయం మొదలైంది. ఈ రెండు పార్టీలు సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. సమగ్ర సర్వేలో బీసీల జనాభా తెలితే వారి జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఆ వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. వారంతా హస్తం పార్టీకి దగ్గరవుతారు. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ మోడల్ ని దేశం మొత్తం ఫాలో అయ్యేలా జరుగుతోంది. సమగ్ర ఇంటి సర్వే 92.6% పూర్తయింది. 13 జిల్లాల్లో 100% పూర్తయితే 1.08 కోట్ల ఇళ్లలో సర్వే కంప్లీట్ అయింది. సర్వేలో డేటా ఎంట్రీ కీలకం కావడంతో ఎప్పటికప్పుడు సర్వే వివరాలతో డిజిటలైజేషన్ షురూ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 49,79,473 ఇళ్లకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తయింది. ములుగు జిల్లాకు సంబంధించి అత్యధికంగా 92%తో తొలి స్థానంలో నిలిచింది. తర్వాత ప్లేస్లో యాదాద్రి జిల్లా, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. 2 జిల్లాల్లో 70%, 4 జిల్లాల్లో 60%, 11 జిల్లాల్లో 50%కి పైగా కంప్యూటరీకరణ పూర్తయింది.
బంగ్లాదేశ్ గురించి చూస్తుంటే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా బంగ్లాదేశ్లో అత్యాచారాలకు గురవుతున్నటువంటి హిందువుల గురించి మాట్లాడడానికి ఏ ఒక్క దేశం కూడా రావట్లేదు. భారతదేశంలో రాజకీయ పార్టీలు కూడా రావట్లేదు. అంటే ప్రపంచంలో హిందువుల గురించి మాట్లాడడానికి ఏ ఒక్కరు కూడా రారా, మానవ హక్కులు కానీ ఇంకా అనేకమైన, దాన్ని ఎట్లా మనం చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఈ సోకాల్డ్ లిబరల్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది ఏదైతే ఉందో సెక్యులరిజం పేరుతో వీళ్ళందరూ చేసిన ఒక ద్రోహం అనే చెప్పాలి. ఎందుకంటే బై డెఫినేషన్ థియరీ అందరూ సమానం అంటూనే మైనారిటీలుగా ఉంటారు కాబట్టి మైనారిటీలకి ప్రత్యేక హక్కులు ఉండాలి, మెజారిటీ నుంచి వాళ్ళు భయం లేకుండా సురక్షితంగా ఉండాలి అన్న ఒక భావన. ఒకవైపు అందరూ సమానులు అంటూనే రెండో వైపు వాళ్ళు అసురక్షిత వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మనం ప్రత్యేక హక్కులు కల్పించాలి అన్న ఒక వాదన తీసుకొచ్చి మైనార్టీలకి హక్కులు కల్పించడం ప్రారంభించారు. ఎందుకు ఈ మైనార్టీలకి హక్కులు? ఇప్పుడు సెక్యులరిజం అందరూ ఒకటే, ప్రోగ్రెసివ్ డెమోక్రసీలో ప్రతి ఓటరు సమానమే మతానికి సంబంధం లేకుండా. అలాంటప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? అందరికీ ఒకటే చట్టమైనప్పుడు ఎవడు భయపడాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మెజారిటీ ఏదో మైనార్టీలని చేసేస్తోంది అన్న బూచిని చూపెట్టి మైనార్టీలకి ప్రత్యేక హక్కులు, ప్రత్యేక రక్షణ విధానాలు, వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఇవన్నీ తీసుకురావడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇది మొదలుపెట్టిందో అది వాళ్ళకి రక్షణ కల్పించేంత వరకే చేసుంటే బాగుండేది. అది కాస్త అపీజ్మెంట్కి, వాళ్ళు మూకమ్ముడిగా ఓటేస్తారు కాబట్టి మూకమ్ముడిగా ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళని అపీజ్ చేయడానికి, సంతుష్టీకరణ ఏదైతే ఉందో అది చేసే క్రమంలో వీళ్ళు ఒక రకమైన అశాంతి వాతావరణాన్ని దేశంలో క్రియేట్ చేశారు. ఈ మెజారిటీ హిందువులు భారతదేశంలో ఇబ్బందికరమైన వాతావరణానికి తీసుకొచ్చి క్రియేట్ చేశారు. ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ సోకాల్డ్ ప్రోగ్రెసివ్ లిబరల్ సెక్యులర్ వాదులు చేసింది ఇజ్రాయెల్ వ్యవహారంలోనూ అదే చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చారిత్రాత్మకంగా అక్కడ యూదులు ఉన్నారు. వాళ్ళకు ఒక చిన్న దేశం 1947లో, ఎందుకంటే 1940లో ప్రపంచ పటమంతా మారుతూ వచ్చాయి. కొలోనియల్ పవర్స్ వెనక్కి తగ్గి రకరకాలుగా ఆఫ్రికాలో, ఆసియాలో కొత్త దేశాలు రావడం మొదలయ్యాయి. అక్కడున్న స్థానిక అవసరాలకు అనుగుణంగా, పరిస్థితులు, రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త దేశాలు పుట్టాయి. భారతదేశంలో కూడా దక్షిణాసియాలో పాకిస్తాన్ పుట్టింది, నేపాల్ ఉండిపోయింది, శ్రీలంక సపరేట్ అయింది, మాల్దీవులు సపరేట్ అయింది, భూటాన్, ఇవన్నీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన క్రమంలో ఇజ్రాయెల్ కూడా ఏర్పడింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్ స్పష్టంగా బౌండరీలన్నీ డ్రా చేసి ఇజ్రాయెల్కి ఇచ్చారు. అక్కడ వచ్చిన సమస్య ఏంటి? ఇజ్రాయెల్కి ఇస్తే అక్కడున్న పాలస్తీనీయులకి సమస్య అన్నది సృష్టించి ఈ రోజు కూడా అక్కడ రావణ కాష్టం అక్కడ కాలుతూనే ఉంది 75 సంవత్సరాలుగా. అక్కడ ఇజ్రాయెల్ రాజ్యాంగంలో యూదులకు ఏమీ ప్రత్యేక హక్కులు ఉండవు. ఇజ్రాయెల్ రాజ్యాంగం అక్కడున్న పౌరులందరికీ సమానమైన హక్కులు ఇస్తుంది. కానీ పదే పదే మమ్మల్ని ఏదో చేస్తున్నారంటూ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు? ఇజ్రాయెల్ ఎప్పుడు పాలస్తీనా మీద ఫస్ట్ అటాక్ చేయలేదు. పాలస్తీనీయులే ఫస్ట్ అటాక్ ఎప్పుడు ఇజ్రాయెల్ మీద చేస్తూ వచ్చారు. ఎందుకంటే మతం పేరుతో మా భూమిలో మా మతస్థులే ఉండాలి, వేరే మతస్థులు ఉండకూడదు అన్న ఆలోచన పేరుతో ఏదైతే ముస్లింలు, ఇక్కడ ముస్లింల పేరు ప్రస్తావించాలి, ముస్లింలు ఖచ్చితంగా ఈ విధానాన్ని అవలంబించి వచ్చారు. వేరే వాళ్ళకి మా ప్రాంతాలలో, మా ప్రదేశాల్లో అవకాశం మేము ఇవ్వము, వాళ్ళందరినీ తరిమేస్తాము, వాళ్ళు ఉండడానికి వీలు లేదు అని ఏదైతే నూరిపోసారో ముస్లింలకి, అది 1940ల నుంచి మొదలైన ఒక ప్రత్యేకమైన సైద్ధాంతికమైన యుద్ధం. అక్కడి నుంచి అది వదిలేస్తే మనం ఆధునిక ప్రపంచాన్ని గురించి మాట్లాడితే ప్రపంచ చరిత్రలో 40ల నుంచి అది ఇజ్రాయెల్కు అదే జరిగింది. ఆ తర్వాత మన భారతదేశంలోనూ అదే జరిగింది. ముస్లింలకి సపరేట్ ఇది కావాలని ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది. సో ఇలా ముస్లింలు మాత్రమే ఉండాలి, ముస్లింలకే ప్రత్యేకమైన ప్రదేశాలు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అన్న ఒక సిద్ధాంతాన్ని 1940లో ఈ సోకాల్డ్ ప్రోగ్రెసివ్ లిబరల్ సెక్యులర్ వాదులే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? 40లో ఇజ్రాయెల్ చుట్టూ
యుద్ధ వాతావరణం ఏర్పడింది. అంతేకాదు గల్ఫ్లో చాలా దేశాలు ఏర్పడ్డాయి. సౌదీ ఏర్పడింది, ఒమన్, యమన్, ఇవన్నీ కూడా కలోనియల్ పవర్స్ నుంచి, ఇరాన్, 7 దేశాలు, ఇవన్నీ అటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, తర్వాత 70లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, ఇట్లా రకరకాల దేశాలు స్వాతంత్రం తీసుకుని ఈ ముస్లింలు దేశాలుగా మారాయి. ఎందుకంటే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. ఎక్కడైతే ముస్లింలు మెజారిటీగా దేశాలు ఉన్నాయో అక్కడ వేరే మతాలకి ఈ రోజు వరకు కూడా ఈ సోకాల్డ్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ లిబరల్స్ ఏదైతే భారతదేశంలో పదే పదే మాట్లాడతారో, అమెరికాలో పదే పదే మాట్లాడతారో, యూరోప్లో పదే పదే మాట్లాడతారో, ఈ దేశాలలో ఆ రోజుకి ఆ దేశం ఏర్పడే నాటికి ఉన్న మైనారిటీ తెగల గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఇటీవల ఐసిస్ సందర్భంగా ఎస్డి తెగ ఏదైతే ఉందో అక్కడ సనాతన ధర్మానికి దగ్గరగా ఉండేది. వాళ్ళు ప్రత్యేకం, వాళ్ళు ముస్లింలు భాగం అనుకున్నా కూడా పూజా విధానాలు వేరు. పార్సీలు ఇరాన్లో పూజా విధానాలు వేరు. ఇలాంటి జొరాస్ట్రియన్స్, అదే వీళ్ళందరూ కూడా అక్కడ శతాబ్దాలుగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ముస్లిం మెజారిటీ దేశాలుగా మారాయో, వీళ్ళు మైనారిటీలుగా మారిన తర్వాత వాళ్ళ హక్కుల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు ప్రపంచంలో? ఈరోజు హమస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మందిని చంపి యుద్ధాన్ని మొదలు పెడితే అది ప్రశ్నించరు. ఇజ్రాయెల్ తిరుగుబాటుతో దాడి చేస్తే అది ప్రశ్నిస్తారు. భారతదేశం భారతదేశంలో కూడా గోద్రా కావచ్చు, పాకిస్తాన్ అదే కాశ్మీర్లో కావచ్చు, నువ్వు వచ్చి ఏమైనా చేయొచ్చు నా సైన్యాన్ని, నేను ఎదురు తిరిగితే మాత్రం అది సెక్యులరిజానికి వ్యతిరేకం. సో ఈ నేరేటివ్ ఏదైతే 1940ల నుంచి ఈ కలోనియల్ పవర్స్ ఏవైతే బ్రిటిష్, యూరోపియన్ దేశాల్లో చదువుకున్న విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వీళ్ళంతా ఆధునిక విద్యావేత్తలు, ఈ బ్రిటిషర్ల సిస్టంతో, మెకాలే ఎడ్యుకేషన్ సిస్టంతో చదువుకున్న ఈ ఆధునిక విద్యావేత్తలు తీసుకొచ్చిన ఈ నేరేటివ్ ఏదైతే ఉందో ఈరోజు చరమస్థాయికి చేరింది. ఆ చరమస్థాయికి చేరిన దానికి ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ బంగ్లాదేశ్. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, చరమస్థాయికి చేరింది. బంగ్లాదేశ్ ఇది వచ్చింది కాబట్టి, హమాస్కి సంబంధించి ఇజ్రాయెల్ వచ్చింది కాబట్టి, ఇజ్రాయెల్లో దాదాపుగా గాజా మీద ఏమంటారు హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం దగ్గరికి వచ్చిందని. హమాస్తో ఇంతవరకు ఒప్పందం చేయలేదు. నిన్న మొన్న కూడా ఇజ్రాయెల్ ప్రధాని చాలా స్పష్టంగా ఏం చెప్పాడు, ఇది హమాస్ పూర్తిగా వెళ్లేంత వరకు మేము యుద్ధాన్ని ఆపము, హమాస్కి మేము అధికారం అప్పచెప్పే పరిస్థితి లేదు, హమాస్ ఉండకూడదు. ఈ 3 అంశాలు స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు అక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది, హిజ్బుల్లా ఈరోజు హమాస్తో సంబంధం లేకుండా తనకి తాను సపరేట్గా ఒక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పుకుంది. అంటే హిజ్బుల్లా ఇప్పుడు హిజ్బుల్లా సీజ్ ఫైర్ అప్పుడు మీరు గాజాలో ఆపండి, గాజాలో హింసను ఆపండి అని ఇంతకుముందు కండిషన్లు పెట్టేది. ఈరోజు ఏం పెట్టలేదు. మేము మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్దు. ఈ టైటాన్ నదికి ఇజ్రాయెల్ బోర్డర్ ఏదైతే దక్షిణ లెబనాన్లో ఉందో 20 కిలోమీటర్ల ప్రాంతం, అక్కడ మేము విత్డ్రా చేసుకుంటాం, మీకు మాకు తగాదవద్దు, మధ్యలో లెబనాన్ సైన్యం పీస్ కీపింగ్ ఫోర్స్, ఎందుకంటే ఆల్రెడీ ఆ 20 కిలోమీటర్ల ప్రాంతంలో గతంలో అంతర్జాతీయ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది. ఈరోజు లెబనాన్ సైన్యం పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమర్థమైంది, హిజ్బుల్లా కూడా ఈరోజు హమాస్ను వదిలేసింది, ఖతార్ హమాస్ను వదిలేసింది. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చరమ స్థాయికి ఏదైతే చేరిందో ఈ ముస్లిం ఇది అనేది సంతుష్టీకరణ, అది ఈరోజు ఆ ముస్లిం దేశాలకు కూడా ఇబ్బంది తీసుకొస్తోంది. అందుకనే ముస్లిం దేశాలు కూడా ఆచితూచి ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఖతార్ కావచ్చు, లేదా సౌదీ అరేబియా కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇవన్నీ ఆచితూచి అడుగులేస్తున్నాయి. వీళ్ళు విసిగిపోయి ఉన్నారు దీంతో. ఎందుకంటే వన్ సైడ్ అపీజ్మెంట్, ఒక మాటే మాట్లాడడం. ఈరోజు సౌదీ అరేబియా బయట వర్కర్లు లేకుండా నిలబడుతుందా? నీ జనాభా ఎంత? అంతే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయట వర్కర్ లేకుండా నిలబడుతుందా? నీ జనాభా ఎంత? స్కిల్ లేదు. సో ఎప్పుడైతే నువ్వు అందరినీ కలుపుకోవాలనుకుంటావో అందరినీ సమానంగా చూడడం నేర్చుకోవాల్సింది ఈరోజు గల్ఫ్ దేశాలు నేర్చుకుంటున్నాయి. గత 40-50 సంవత్సరాలు కేవలం మా వాళ్లే ఉండాలి, ఎవరు ఉండాలి? ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళని రానియట్లేదు మీరు, పాకిస్తాన్ మీ వాళ్ళు అనుకున్న వీళ్ళిద్దరిని ఎందుకు రానియట్లేదు గల్ఫ్ దేశాల్లో? ఎందుకంటే ఈ అతివాదం ఏదైతే ఉందో ఈ అతివాదం కూడు పెట్టట్లేదు.
అతివాదం ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం లేదు. మనుషులుగా బతికే అతివాదం ఆఫ్ఘనిస్తాన్ లాగా అన్ని దేశాలని తయారు చేసే దిశగా సాగుతోంది అని ఎప్పుడైతే గల్ఫ్ దేశాలు గ్రహించాయో వెంటనే మారడం ప్రారంభించారు వాళ్ళు. ఈవెన్ సౌదీ అరేబియా, మక్కా మదీనా కస్టోడియన్ దేశం కూడా ఈరోజు మారిపోయింది. బంగ్లాదేశ్లో ఒకవైపు ప్రపంచం మారుతోంది, ప్రపంచ సంఘటనలు మారుతున్న వేళ మీరు బంగ్లాదేశ్లో ఈరోజు మళ్ళీ అదే యుద్ధం మొదలు పెడితే, ఏదైతే మేమే ఉండాలి, ఎవరు ఉండకూడదు, రాజ్యాంగాలు లేవు, ఈ సమానత్వం లేదు, సెక్యులరిజం అనేది కుదరదు, ఇవన్నీ ఈరోజు బంగ్లాదేశ్లో చర్చ జరుగుతోంది. సెక్యులరిజం తీసేయాలి, సోషలిస్ట్ రిపబ్లిక్ తీసేయాలి, ఇవన్నీ అది ఆ చర్చ ఏదైతే మీరు పెట్టారో దాని రెప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? భారతదేశంలో కూడా ఉంటాయి. ఇప్పుడు భారతీయులు కూడా ఇదే చర్చ మొదలు పెడితే ఏంటి పరిస్థితి? ఇప్పటికే భారతదేశంలో చర్చ మొదలయ్యి ఉంది కాబట్టే 15 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మీరు చేసిన ఈ సంతుష్టీకరణ కారణంగా మొదలైన చర్చ కారణంగా భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈ రోజు దిగ్విజయంగా 15 ఏళ్లు పాలించే స్థాయికి వచ్చింది. అందువల్ల ఏంటంటే ఈరోజు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది, అది బంగ్లాదేశ్లో ఉన్న మెచ్యూర్డ్ పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఆ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కావచ్చు, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడే టోన్ ఏదైతే ఉందో అది ప్రపంచం అంగీకరించే పరిస్థితి లేదు. ఏ ఒక్క ప్రపంచ దేశం కూడా మద్దతుగా మాట్లాడలేదు. అది ఇప్పుడున్న పరిస్థితులు రెండు అంశాలు ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్లో జరిపిన కుట్ర బీడెన్ నాయకత్వంలో జరిగింది అనేది వాస్తవం. అందులో ఇంతవరకు కూడా స్పష్టంగా బీడెన్ నాయకత్వంలోని నాయకులు దీన్ని ఖండించలేదు, వాళ్ళు చేశారనేది వాస్తవం. భారతదేశం వాళ్ళ మాట వినలేదు అన్న కోపంతో, ఆగ్రహంతో వాళ్ళు చేశారన్నది వాస్తవం. సో బీడెన్ ఓడిపోయాడు, ఎందుకంటే బీడెన్ చెప్పిన మాటల్ని అమెరికా ప్రజలే నమ్మలేదు, ఊహించని విధంగా ట్రంప్ని అధికారంలోకి తెచ్చారు. సో ఇప్పుడు ట్రంప్కి ఇది ఏంటంటే పెట్టి పాలిటిక్స్, అమెరికన్ పెట్టి పాలిటిక్స్, కెనడాలో ఎలా అయితే జరిగిందో ఇక్కడ కూడా. సో ఈ ట్రంప్కి ఏదైతే వస్తున్నాడో వాడికి అన్ని అడ్డంకులు. మన భారతదేశంలో కూడా రాజకీయ పార్టీలు పార్టీ మారినప్పుడు వాడి చివరి నిమిషంలో 100 నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతాడు, అవతలోడు చావు అవతలోడు చూస్తాడు. ఇప్పుడు బీడెన్ చేస్తున్నది కూడా ఈ బంగ్లాదేశ్ని ఇంకాస్త రగిల్చేస్తాం. మనం చేయగలిగింది అదే. ఈ రోజు నువ్వు సాల్వ్ చేయలేవు, అది నీకు తెలుసు, నువ్వు రెచ్చగొట్టేసావు, సాల్వ్ చేయలేవు, ఆ గందరగోళం సృష్టించాలనుకున్నావు, భారతదేశాన్ని బెదిరించాలనుకున్నావు, అయినా ఓడిపోయావు. సో నీ ఆబ్జెక్టివ్ నీకు అచీవ్ అయ్యే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అశాంతి క్రియేట్ చేసేస్తే బురద వాళ్ళు గడుక్కుంటారు. ఎవరు గడుక్కుంటారు? కొత్తగా వచ్చే అధ్యక్షుడు, ఇక్కడ ఉన్న భారత ప్రభుత్వం గడుక్కుంటాయి బంగ్లాదేశ్. ఈ లోపల బంగ్లాదేశ్ లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కరెంటుతో ఇబ్బంది ఉంది, ఆ తర్వాత టెక్స్టైల్ పరిశ్రమ ఉంటుందో లేదో తెలియదు, ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియదు. నువ్వు తీవ్రవాదం అయితే పాకిస్తాన్ పరిస్థితి వేరు, బంగ్లాదేశ్ పరిస్థితి వేరు. భౌగోళికంగా బంగ్లాదేశ్ 4 వైపులా భారతదేశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ తో యుద్ధమే వస్తే 4 వైపులా భారతదేశం ఉంటుంది. లక్షలాది మంది బంగ్లా ప్రజలు ఇక్కడ అధికారికంగా అనధికారికంగా బతుకుతున్నారు, కోట్లాది మంది. 1900 సిక్కు ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన పరిణామాలు ఒకవేళ బంగ్లాదేశ్ పెచ్చరెల్లి ముందుకు సాగి చేస్తే మనకి ఉదాహరణగా ఉన్నాయి. బంగ్లాదేశ్ వాడు ఎవడో భారతదేశంలో అందరికీ తెలుసు. సో ఇక్కడ బంగ్లాదేశ్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రజలు లక్షలాది మంది అవతల వైపు వెళ్ళి బతుకుతున్నారు. మనం ఎక్కువ రెచ్చగొట్టి అవతల వైపు రెచ్చగొట్టబడితే, ఎందుకంటే రెచ్చగొట్టబడడానికి అందరూ సులభం, రెచ్చగొట్టబడితే మన ప్రజల పరిస్థితి ఏంటి? రేపు అమెరికా వచ్చి కాపాడుతుందా, పాకిస్తాన్ వచ్చి కాపాడుతుందా, చైనా వచ్చి కాపాడుతుందా? ఎవరూ కూడా ఈరోజు ఈ అతివాదాన్ని సమర్థించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు హమాస్కి వ్యతిరేకంగా గాజాలోని మౌలానాలే ఈరోజు ఇది చేస్తున్నారు. ఏదైతే మీరు చేశారో అది తప్పు, అది ఫలితాలను ఇవ్వదు. ఈరోజు ప్రపంచ పరిస్థితి మారిపోయిందన్న విషయం గాజాలో ఉన్న మౌలానాలకు కూడా అర్థమైపోయింది. బంగ్లాదేశ్లో ఇప్పుడు అర్థం కావాలి. ఇంకొక ఎన్ని రోజులు ఆడుతావు నువ్వు? ఇప్పుడు జనవరి 20కి ప్రపంచ రాజకీయ నేతృత్వం మారుతోంది. ఇప్పటి వరకు మీరు ఆడినట్లు ఆడినా, మీకు అనుకూలంగా ఆడినా, ఎందుకంటే బీడెన్ ఏ విషయంలో సక్సెస్ అయ్యాడు? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపలేకపోయాడు, యుక్రెయిన్ రష్యాని ఆపలేకపోయాడు, ఈ రోజు భారతదేశం నిర్ణయాలని ఆపలేకపోయాడు. ఎందుకంటే నువ్వు బలంగా ఉంటే వింటారు, నువ్వు చెప్పేది స్పష్టంగా ఉంటే వింటారు. ఎవడు వినడం లేదు.
నీ కారణంగా బ్రిక్స్ బలమైన వేదికగా ఈరోజు తయారైపోయింది. ఇదంతా అందరూ చూస్తున్నారు కాబట్టి ట్రంప్కి అంత ఘన విజయం వచ్చింది. ప్రజలేమి అంత ఆషామాషిగా ఓటేయ్యారు. సో ట్రంప్ ఈ రోజు వస్తే ఎంత ఈ నెల రోజుల్లో నువ్వు చేస్తున్నదేంది, బీడెన్ చేస్తున్నదేంది, యుక్రెయిన్కి విపరీతంగా ఆయుధాలు ఇచ్చావు. దాంతో రష్యా ఇష్టం వచ్చినట్టు బాధడం మొదలుపెట్టేసరికి ఈరోజు యుక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నాడు? యుక్రెయిన్ అధ్యక్షుడు ఇంతవరకు అందరూ చెప్పింది అదే, ఆ బఫర్ జోన్ వదిలేస్తే ఈ శాంతి ఒప్పందం సులభమైపోతుంది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. ఈ రోజు యుక్రెయిన్ అధ్యక్షుడి నోట్లో అదే వచ్చింది. ఎందుకంటే రేపు ట్రంప్ వస్తే ట్రంప్ కూడా ఇదే మాట, నువ్వు ఈ సోకాల్డ్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ లిబరల్ మాటలు నేను వినను అంతే. ట్రంప్ సిద్ధాంతం పర్ఫెక్ట్. ఈ సోకాల్డ్ ఏవైతే మసిపూసి మారేడుకాయ చేసి ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ట్రంప్ వినడు, మోడీ వినడు. ఎవరు వింటారు? ఎవరు వినరు. ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు వినే పరిస్థితుల్లో లేదు. రష్యా ఎట్లా వినదు. యూరోప్ లో ఎవరు, జర్మనీ వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు ఈ రెఫ్యూజీస్ కారణంగా. వినే పరిస్థితుల్లో లేనప్పుడు నువ్వు నోరు మూసుకుని వినాలి, తాత్కాలికంగా ఉపశమనం తీసుకోవాలి. ఈరోజు జెలెన్స్కీ వాడిన పదాలు జాగ్రత్తగా గమనిస్తే, ఇంతవరకు అయ్యి శాంతి నెలకొంటే ఈ శాంతి నెలకొంటే మా రక్షణ మీరు ఇవ్వండి, ఏదైతే ఇప్పుడు ఆక్యుపైడ్ జోన్ ఉందో దాన్ని మేము నెమ్మదిగా డిప్లొమాటిక్ గా పరిష్కరించుకుంటాం. భారతదేశం కూడా అదే చెప్తోంది. పిఓకే ఉంది, 50 ఏళ్ళుగా 75 ఏళ్ళుగా పరిష్కరించుకుంటున్నాం. ఎవడి పని వాడు చేసుకోండి, అవతలోడి పని ఏళ్ళు పెట్టకుండా అది నెమ్మదిగా తేలుతుంది. అది చరిత్ర చూసుకుంటుంది, భవిష్యత్తులో ఏదో జరగాల్సి చరిత్ర చూసుకుంటుంది. రాబోయే రోజుల్లో చరిత్ర, పరిస్థితులు మారేవి అన్ని చూసుకుంటాయి. అక్కడి ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. సో వాస్తవ దృక్పథంతో ఈరోజు ప్రపంచం ఆలోచిస్తున్న వేళ బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఏదైతే ఉందో, ఇప్పుడు ఆయన్ని చిన్మయ ప్రభుని మీరు అరెస్ట్ చేశారు. ఏం చేశాడు ఆయన? హిందువుల తరపున ర్యాలీ తీశాడు ఆయన, అంతే. దానికి దేశద్రోహం పెట్టాడు. మరి అక్కడ అదే హసీనా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కుట్ర పనితే అది దేశద్రోహం పెట్టకూడదు. అది పెట్టింది కాబట్టి హసీనా దేశద్రోహం. ఇప్పుడు ఇక్కడ ప్రపంచం చూస్తోంది కదా, ఈరోజు సోషల్ మీడియా కారణంగా అందరూ చూస్తున్నారు, బంగ్లాదేశ్ లో జరిగే అన్ని తెలుస్తున్నాయి. అందువల్ల ఈరోజు మాట్లాడడం లేదనేది కూడా సరికాదు. 2 కోట్ల మంది హిందువులు, నిజానికి 4 కోట్ల మంది హిందువులు, సగం మంది వెళ్ళిపోయారు, సగం మంది మతం మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఉన్నది 2 కోట్ల మంది. ప్రత్యేక దేశం ఇచ్చేసుకుంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ వీలు కావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌండరీలు మార్చడం అనేది, నేపాల్ లాగా, భూటాన్ లాగా బౌండరీలు మార్చడం ఒక్కటే. ఏంటంటే ఈ రోజు ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది, అందరూ ఉండాలి దేశంలో, అందరూ కలిసి ఉండాలి. ఆధునిక ప్రపంచంలో, ఆధునిక యుగంలో ఈ కుంచిత భావాలు ఏవైతే ఉన్నాయో అట్లా విశాల దృక్పథంతో మిగిలిన వాళ్ళు ఉంటున్నారు. కానీ ఎవరైతే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళే దాడులు చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ అది ప్రత్యేకంగా, అందుకనే నేను ముస్లింలు అని ప్రత్యేకంగా ప్రస్తావించింది. వేరే మతాలు, క్రిస్టియన్లు కావచ్చు, జొరాస్ట్రియన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, లేదా ఇంకోళ్ళు, వాళ్ళెప్పుడు ఇలా చేయలేదు. ఇది కేవలం ఒక మతానికే పరిమితమైంది. ఆ మతంలో కూడా ఈరోజు మార్పు వస్తాం. ఆ మతానికి సంబంధించి ఏవైతే కీలక దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో మార్పు వస్తుంది. మార్పు రావాల్సింది ఎక్కడ? మార్పు రావాల్సింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇలాంటివి. యాక్చువల్గా ఎక్కడి నుంచి మతం వచ్చిందో ఆ వచ్చిన చోట వాళ్ళు మారుతున్నారు. ఆ మతాన్ని దిగుమతి చేసుకున్న వీళ్ళు ఆధిపత్యం కోసం ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని స్థానిక రాజకీయ నాయకుల మద్దతుతో ఆడుతున్నారు. అది ఎంతకాలం ఆడుతారు? ఈరోజు మహారాష్ట్రలో వచ్చిన తీర్పు ఏంటి? మీరు మౌలానాల్ని తిప్పారు, హిందూ ముస్లింలని విడగొట్టాలని చూశారు, అన్ని చేశారు. ప్రజలు చెప్పుతో కొట్టారు. అసలు బీజేపీ మహాయుతి కూడా ఊహించని రీతిలో 220 సీట్లు ఇవ్వడమైంది మహారాష్ట్రలో. ఇంతవరకు లేదు చరిత్రలో. అంటే నువ్వు అతి చేస్తే భరించే స్థితిలో ప్రజలు లేరు. 45% ఓటింగ్ మారితే, ఎందుకంటే ప్రజలు వాడి బతుకు కోసం, వాటి కోసం పరిగెత్తే దీంట్లో ఉన్నాడు. నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తానంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టిన గతి ఏందో అందరూ చూశారు. ప్రజలు వాళ్ళ అభివృద్ధిలో అడ్డం వస్తే ఎవరిని స్పేర్ చేసే పరిస్థితుల్లో లేరు. అది రేపు బంగ్లాదేశ్ అయినా ఇంకోటైనా. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆర్థిక స్థితి ఏంటి? పాకిస్తాన్ ప్రజల ఆర్థిక స్థితి ఏంటి? పాకిస్తాన్ ప్రజలు ఈరోజు భారతదేశం నుంచి చీప్గా బోర్డర్ ద్వారా వచ్చే వాటిని నువ్వు ఆపుకొని మతం పేరుతో
ఎవరిని ఉద్ధరిస్తున్నావు? అది పాకిస్తాన్ ప్రజలకు తెలియదు కదా. పాకిస్తాన్ ప్రజల్లో ఈ రోజు ఎంత తిరుగుబాటు జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో ఒక రకంగా సైన్యాన్ని ఎదిరించి నిలబడుతున్నారు అని అంటే ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నది సైన్యానికి కూడా అర్థమైంది. అందుకనే సైన్యం కూడా ఈ రోజు ఒక జాతీయ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి మాస్క్ వేసే ప్రయత్నం చేస్తోంది. షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో జాతీయ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఎవరున్నారు? భుట్టో ఈ షరీఫ్ కుటుంబాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇవి రెండే ప్రధాన కుటుంబాలు. ఈ రెండింటిని నా పక్కన పెట్టుకుంటే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనుకున్నా కూడా ఈరోజు ఇమ్రాన్ ఖాన్ తగ్గడం లేదు. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఏంది, వాడు 1 కిలో గోధుమ పిండి కొనాలని పోతే వాడికి 500 కట్టాలి. 20 రూపాయలు పక్కన బోర్డర్ తర్వాత దొరుకుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరిని మీరు ఎంతకాలం మభ్య పెడతారు? కానీ 2 కోట్ల జనాలు ఉన్నటువంటి బంగ్లాదేశ్ హిందువులు ఒంటరిగా ఉంటుంటే ప్రపంచం ఎట్లా చూడాలి? భారతదేశం ఏం లేదు, ప్రపంచంలో ఈ రోజు మద్దతు. ఇప్పుడు తులసి గబ్బాడ్ లాంటి ఈ డెమోక్రటిక్ ప్రభుత్వం నుంచి మద్దతు రాదు అనేది అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వం వస్తోంది, ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉంటారు ప్రపంచంలో. సో కొత్త ప్రభుత్వంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు. ట్రంప్ గురించి, ఇంటెలిజెన్స్ ఏజెంట్ తులసి గబ్బాడ్ కానీ, ఎవరైతే విదేశాంగ శాఖకి వస్తున్నాడో ఆయన కానీ, వీళ్ళందరూ స్పష్టంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని స్పష్టంగా చేశారు. పక్కన ఉన్నటువంటి భారతదేశం హిందూ మెజారిటీ ఉన్నటువంటి ఇక్కడ ఏమవుతుందంటే శ్రీలంకలో మనం జోక్యం చేసుకుంటే ఏదైతే ఇబ్బందులు వచ్చాయో, ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, భారతదేశం పెద్దన్నా బెదిరిస్తోంది. శ్రీలంకలో మనకు వచ్చిన ఇబ్బంది, శ్రీలంక సమస్య శ్రీలంకది. మనం వేలు పెట్టిన తర్వాత అది మనకు వ్యతిరేకంగా మారిపోయింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళు తేల్చుకోవాలి. బయట సమాజం ఏం చేయగలదు అంటే ఆ దేశం మీద ఒత్తిడి పెట్టగలదు. శ్రీలంకనేమో ఆర్థిక సమస్య, కానీ ఇక్కడేమో ఇది కూడా ఆర్థిక సమస్య. ఈ రోజు కాదు, రేపు ఆర్థిక సమస్య కూడా అవుతుంది. శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాద సమస్యగా మారింది, ఇక్కడ కూడా తీవ్రవాద సమస్య మారుతుంది. మారిన ఆర్థిక సమస్యలే రేపు ప్రధానంగా. ఎవడు ఊహించాడు శ్రీలంకలో తిరుగుబాటు చేసిన ఒక వామపక్ష పార్టీ ఈ రోజు అధ్యక్షుడిగా మారుతుందని? మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులు తప్పులు చేస్తూ పోతే చివరికి ఏమవుతుంది, ప్రజలు విసిగిపోయి ప్రవర్తిస్తారు. అటువంటి ప్రవర్తన రేపు బంగ్లాదేశ్లో వస్తుంది. ప్రజలు, బంగ్లాదేశ్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్న దేశం. అందరూ అతివాదులని మనం చెప్పలేము. అందరూ అతివాదులు అయితే ఇన్ని రోజులు షేక్ హసీనానో షేక్ ఖాలిదా జియానో అక్కడ పాలించరు, జమాతే ఇస్లామీనే పాలించేది. సో అతివాదులు కొద్ది శాతమే. వాళ్ళకి ఈరోజు అక్కడ ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు సరి చేసుకుంటాయో వాళ్ళు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటారు. మెజారిటీ ప్రజలు శాంతి కోరుకుంటారు. అది ట్రాన్సిషన్ అనేది ఈ 4 రోజులు, ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి మద్దతు వస్తుంది, బలం ఉంది కాబట్టి 4 రోజులు జరుగుతుంది. జూన్ 20 తర్వాత బయట నుంచి మద్దతు ఉండదు. రేపు ట్రంప్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ వేలు పెడుతుందా బంగ్లాదేశ్లో? వేలు పెట్టదు. భారతదేశం సహాయం చేయడం మానేస్తుంది. బంగ్లాదేశ్కి అమెరికా సహాయం పోతుంది. ఏం చేస్తారు? ఎక్కడికి పోతారు? చైనా నుంచి తెచ్చుకుంటారా? చైనా కూడా ఇటువంటి సమస్యల జోలికి రాదు. ఏదైనా రెచ్చగొట్టి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు చైనా కూడా చేయదు. ఎందుకంటే ట్రంప్ వస్తున్నాడు కాబట్టి చైనా కూడా ట్రంప్ ఎన్నిక కాగానే మనతో కూడా ఒక ఒప్పందం చేసుకుని ఎందుకు వచ్చిన గొడవ, బోర్డర్లో కొంత పీస్ పెట్టుకుందామని. అంటే ఇక్కడ నిజాయితీ కలిగిన ఒక రాజకీయ నాయకుడు వస్తే, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు అక్కడ ట్రంప్ వస్తున్నప్పుడు పరిస్థితులు దానికి అవే సర్ది అయిపడతాయి. ఎందుకంటే వాస్తవిక దృక్పథంతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగడమే ఈరోజు కావాలి. కేవలం ఓట్ల కోసమో, కేవలం ఇంకేదో ఆశించో, కేవలం ఇంకోటో ఆశించి చేస్తే ఆ దేశాలు నాశనం అయిపోతాయి. ఈరోజు ఎక్కడ బ్రెజిల్లో కూడా అధ్యక్షుడు అట్లనే గెలిచాడు. అల్జీరియాలో రైట్ వింగ్ పార్టీ మనకి అతిపెద్ద దేశం ఉత్తర దీంట్లో ఆ యూరోప్లో ఈరోజు జరుగుతోంది. నిన్నగాక మొన్న బ్రిటిష్ ప్రధాని ఏం ఆరోపించాడు, ఈ టోరీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కన్జర్వేటివ్స్ ఉన్నారో బోర్డర్లను ఓపెన్ చేశారు. వాళ్ళు చేసిన ఏదో పనికి ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు కెనడాలో ప్రతిపక్ష పార్టీ ఎదురు తిరుగుతోంది. సో రేపు ట్రంప్ వస్తే ఆయన పరిస్థితి ఏందో ఆయనకే తెలియదు, ప్రధానిది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించరు. ఇప్పుడు నేను చెప్పే సమానత్వం, హక్కులు, ఏదైంది మహిళా సమాన హక్కులు ఏదైతే కమలా హ్యారిస్ మాట్లాడిందో ఇవన్నీ కూడా అంగీకరించడంలో ఇవన్నీ ఎక్కువైపోయాయి. ప్రపంచంలో హక్కుల గురించి మాట్లాడడం, హక్కుల పేరుతో సంతుష్టీకరణ చేయడం అనేది ఈరోజు పీక్ వెళ్ళిపోయింది. దాన్ని వినే పరిస్థితుల్లో ఎవరు లేరు.
అది ఈరోజు ప్రపంచం అర్థం చేసుకోవాలి, బంగ్లాదేశ్ అర్థం చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ మారుతాయి. బంగ్లాదేశ్ అప్పటిదాకా ఏంటంటే ఈ ఎలుగు బాంబులు లేచి ఆడుతుంటాయి, ఏదో సాగుతుంది కదా, అలా ఆడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ పార్సాద్ గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి అంతర్జాతీయ జాతీయ విశ్లేషణ.